కమెడియన్ కపిల్ శర్మ కెఫేపై కాల్పులు జరపడం హాట్ టాపిక్ గా మారింది. అసంతకి కాల్పులు జరిపింది ఎవరు? టార్గెట్ కెఫేనా లేక కపిల్ శర్మనా? బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ కేఫ్ పై ఖలిస్తానీ ఉగ్రవాదులు కాల్పులకు దిగబడ్డారు. కెనడాలో ఉన్న ఈ కేఫ్ ను టార్గెట్ చేస్తూ 9 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పులు ఖలిస్తానీ ఉగ్రవాది హర్జిత్ సింగ్ లడ్డీ సారథ్యంలో జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం కెనడా అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలో తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కపిల్ శర్మ కాప్స్ కేఫ్ అన్న పేరుతో ఇటీవల దీన్ని ప్రారంభించారు. కేఫ్ బాధ్యతలు కపిల్ శర్మ భార్య గిన్ని చత్ర చూసుకుంటున్నారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఉన్న సర్రే ప్రాంతంలో ఉంది కేఫ్. రెక్కి నిర్వహించి మరీ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఒక్క వ్యక్తి మాత్రమే కేఫ్ కిటికీలోంచి 9 రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పుల వెనుకున్న హర్జిత్ సింగ్ లడ్డీ అనే వ్యక్తి ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఒకడని, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ తో సంబంధాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. గతంలో కపిల్ శర్మ చేసిన కామెంట్లతో మనస్తాపం చెంది కాల్పులు జరుపుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే భయపెట్టడం కోసమే ఈ కాల్పులు జరిపారా లేదంటే కపిల్ శర్మను సైతం టార్గెట్ గా పెట్టుకున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.